నెల్లూరు నగరంలో విద్యారంగానికి సేవ చేయాల్సిన కొన్ని సంస్థలు నేడు వ్యాపార దాహానికి బలి అవుతున్నాయి. ఒకప్పుడు పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన కస్తూర్దేవి విద్యాలయం నేడు వాణిజ్య కేంద్రంగా మారింది. విద్య అంటే సేవ అనే భావనను పక్కన పెట్టి డబ్బు సంపాదనకు మార్గంగా ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్భాట ప్రకటనలకు మాత్రమే ఉచిత విద్య పరిమితమైంది. ప్రారంభంలో పేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని గొప్పగా ప్రకటించిన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉచిత విద్య అనే మాట కేవలం ప్రచార నినాదంగా మిగిలిపోయింది. నెల్లూరు నగరంలో విద్యారంగానికి సేవ చేయాల్సిన కొన్ని సంస్థలు నేడు వ్యాపార దాహానికి బలవుతున్నాయి. ఒకప్పుడు పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన కస్తూర్దేవి విద్యాలయం నేడు వాణిజ్య కేంద్రంగా మారింది. విద్య అంటే సేవ అనే భావనను పక్కన పెట్టి డబ్బు సంపాదనకు మార్గంగా ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్భాట ప్రకటనలకు మాత్రమే ఉచిత విద్య పరిమితమైంది. ప్రారంభంలో పేదల పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని గొప్పగా ప్రకటించిన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల ఫీజులు వసూలు చేస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉచిత విద్య అనే మాట కేవలం ప్రచార నినాదంగా మిగిలిపోయింది. కస్తూర్దేవి విద్యాలయానికి సంబంధించిన విలువైన ఆస్తులు, భూములు సరైన విధంగా ఉపయోగించకుండా వ్యక్తిగత లాభాల కోసం వాడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు చెందిన ఆస్తులను స్వార్థ ప్రయోజనాలకు వినియోగించడం నైతికంగా మాత్రమే కాక చట్టపరంగానూ నేరమే. లక్షల్లో ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి పేద కుటుంబాల పిల్లలు మంచి విద్యకు దూరం అవుతున్నారు. ఇది సమాజంలో అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఈ అంశంపై సంబంధించిన అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించి పన్నులు వేసే కార్పొరేషన్ అధికారులు ఏ ప్రాతిపదికన ఈ భవనాలకు అనుమతులు మంజూరు చేశారో అర్థం కాని పరిస్థితి. విద్యా సంస్థలు లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో నడవాలి. ప్రజలు కూడా తమ హక్కుల కోసం ప్రశ్నించే ధైర్యం చూపాలి. విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను సమాజం తిప్పుకొట్టాలి. పొనకా కనకమ్మ, తిక్కవరపు రామిరెడ్డి లాంటి అనేక మంది దాతల త్యాగ ఫలితాలు అయిన కస్తూర్దేవి విద్యాలయ భూములు నేడు జీవీకే ధన దాహానికి బలవుతున్నాయి. ఎన్నో కోర్టు కేసులు, ప్రజా సంఘాల నుండి వ్యతిరేకత, వివాదాలు వచ్చినా ఏమాత్రం చలనం లేని యాజమాన్యం దున్నపోతుపై వర్షం పడినట్టుగా పైసా వసూళ్లలో మునిగిపోయింది. నెల్లూరులో జరుగుతున్న ఈ పరిణామాలు విద్యా వ్యవస్థలో పెరుగుతున్న వాణిజ్య ధోరణికి నిదర్శనం. పేదలకు ఉచిత విద్య అందించాల్సిన సంస్థలు అదే పేదలపై ఆర్థిక భారాన్ని మోపడం బాధాకరం. నిజంగా సేవ చేయాలనుకుంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. ఎన్ని సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు ఇచ్చారో ప్రకటించాలి. ఈ వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వ యంత్రాంగం బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.